శివ గారు, ఇది పునర్జన్మల నేపథ్యంలో కథ అనుకోవచ్చా? 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ లో కొన్ని హింట్స్ ఇచ్చారు. సో కెన్ వి కాల్ ఇట్ లైక్ ఎ స్టోరీ ఆఫ్ మగధీర, కైండ్ ఆఫ్ మగధీరలా అనుకోవచ్చా? సార్ యాక్చువల్ గా చూస్తే ఈ జానర్ అని చెప్పలేము సార్. దర్ ఇస్ సైన్స్ ఫిక్షన్ ఇన్వాల్వ్, దర్ ఇస్ మిస్టిక్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్డ్, దర్ ఇస్ టైమ్ పీరియడ్స్ ఇన్వాల్వ్డ్. సో ఇట్స్ లార్జర్ ప్రిమైస్ సార్. యాక్చువల్లీ మీరు సినిమా చూసుకుని బయటకు వచ్చేటప్పుడు పార్ట్ 2 లీడ్ ఉంటుంది. ఆ లీడ్ అన్నది మీరు అడుగుతున్న అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ లా ఉంటుంది. దాంట్లో ఒక 5 క్వశ్చన్స్ మొదలవుతాయి. సో ఫర్ ద నెక్స్ట్ పార్ట్, సో ఇట్ ఇస్ లైక్ ట్రికీ ఆన్సర్ సార్. యాక్చువల్లీ సో మీకు చెప్పాలంటే ఇట్స్ అ మిస్టిక్ మూవీ విత్ సైన్స్ ఫిక్షన్ ఇన్ ఇట్. ఇప్పుడు వరకు మనకి సీక్వెల్ అంటే ఒక క్వశ్చన్ లైక్ కట్టప్పని బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు, లైక్ ఇలాంటివి ఉన్నాయి. మీరు 5 క్వశ్చన్స్ ఇస్తున్నారు ఇక్కడ. సో ఈ క్యారెక్టర్స్ కానీ ఇవి ప్రాపర్ ఎండింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫర్ ద స్టోరీ వైజ్ చూస్తే మనం ఫస్ట్ పార్ట్ వరకు? ఎస్ సార్. యాక్చువల్ గా మన కథ రాసేటప్పుడే ఫస్ట్ పార్ట్ అని మనం అనుకుని రాసేటప్పుడు ఈ సినిమాకి ప్రాపర్ ఓపెనింగ్, ప్రాపర్ మిడ్వే, ప్రాపర్ ల్యాండింగ్ అన్నమాట. ఒక ప్రాపర్ క్లైమాక్స్. ఇందులో ఏ ఎమోషన్ ఎత్తుకున్నానో ఆ ఎమోషన్ ని ప్రాపర్ గా డీల్ చేసి దానికి ఒక పర్ఫెక్ట్ క్లైమాక్స్ ఒకటి రాస్తాం సార్. అదే తీస్తాం. ఈ క్లైమాక్స్ అన్న దాంట్ నుంచి ఒక కొత్త క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అయ్యి అక్కడి నుంచి ఒక లీడ్ తీసుకుని పార్ట్ 2కి వెళ్తుంది. ఆ క్యారెక్టర్ లో మీకు క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్సైట్మెంట్ ఉంటాయి. సో ఇది గ్రాఫ్ అన్నమాట. సో ఒక ఫస్ట్ పార్ట్ చూసే వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అవుతారు. పార్ట్ 2కి ఒక మంచి లీడ్ తో బయటకు వెళ్తారు అనేది మై అంబిషన్ సార్.